కరుణను చూపుమయ్యా కౌశికయాగము కాచితివయ్యా రాతిని నాసిగా చేసితివయ్యా హరి విల్లు విరసి మురిపించు సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా రామ కరుణను చూపుమయ్యా ఒకటే బాణము ఒకటే సతి అని చాటివయ్యా హరి విల్లు విరసి మురిపించు సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా రామ కరుణను చూపుమయ్యా జయ జయ రామ జానకి రామ పావన రామ ఏక శ్యామ రమ్మన్నడు పోతానే మారెడ్డి రమ్మన్నడు పోతానే అయ్యప్ప రమ్మన్నాడు
అప్ప రమ్మన్నాడు పోతానే మారెడ్డి రమ్మన్నాడు పోతానే చెప్పు మన పిల్లోడే అని చెప్పి ఇంకా అతకరమ్మన్నాడు పొద్దంతా దూరొస్తాడేమో ఇంకా దొరిలేద్దాం అనుకుంటే నూరేమని పదేరి నీళ్ళే ఆహా ఏనే కబుర్లు చిన్నాగిరెడ్డి వారు ఏమి అందము ఏమి తెజస్సు చిన్నాగిరెడ్డి చూడగా సీటీంలో అడగతినోడు నీకున్నాడు రెడ్డి వారికి దండ ప్రమాణం చేసిన నా జన్మత నిమ్మ కబోలి కాక ఆహా ఏమయ్యా గణనాదా వెంకట పిల్ల సీన పల్లుకవయ్యా మమ్ము వెంకట తల్ల సీన పల్లుకవయ్యా పార్వతి తన్నయుడరావయ్యా మా ప్రార్థనలందు వయ్యా కోటి దేవత అందరిలోనా కల చదురా ఏమయ్యా గణనాదా ఎంతట పిల్ల సీన పలుకవయ్యా మమ్ము ఎంతట తల్ల సీన పలుకవయ్యా ఆహా ఎల్లక వాహనం ఎక్కిన దేవా వేరేడు లోకాలు దేవా స్వామి ఎర్రబొల్లపల్లి పురామున వెళ్ళసినా ప్రసాదు గారి వరలినవా ఏమయ్యా గణనాదా ఎంతట పిల్ల సీన పల్లుకవయ్యా మమ్ము ఎంతట తల్ల సీన పల్లుకవయ్యా బొండాలయ్యా బొండాలు చిన్నగిరెడ్డికి బొండాలు ఎవరికి బాండాలా ఏమో సీటీంలు 30 కట్టించుకోమంటివే బాండాలు కాదురా రెడ్డి వారు వస్తున్నారంటే దండ ప్రమాణం చేయి చేతులతో నేనా దండ ప్రమాణం చేయరా అలాగే దేవా పొల్లంట్లో అయ్యా పుల్లంట్లో బాండాలు ఎవరికి బార్ షాప్ కట్ట పొల్లంట్లో ఉన్నాయి తీసుకుంటివే అయినా పుల్లంట్లో బాండాలు కాదర్లే రెడ్డి వారు వస్తున్నారంటే 2 చేతులతో నమస్కారం చేయాలా ఇవి అవి వద్దా సరేప్ప దండాలయ్యా దండాలు పోరెడ్డి సుఖీ బాబా నిన్ను నూరేళ్ళ చల్లగా వర్దిల్లుమరా ఏమన్నా కొడుకు చెప్పింది నీకే ఏమనరా ఎత్తుకొచ్చి బీట్లో బద్దింగి నీకు చల్లగా లెక్క కచ్చుకుందుమా బీట్లో కాదు నిన్ను చల్లగా వర్దిల్లమంటున్నాడు అది నిన్ను నూరేళ్ళు పిల్ల బాబలతో చల్లగా వర్దిల్లమంటున్నా తమరు అజ్ఞాచారమ దేవా అవును మహామంత్రి అప్పరెడ్డి వారు నీది సభముఖానికి చేరవచ్చినాడు కావున నా యొక్క పల్లె పట్టణకులు గోతనామదేముడు తెలుసు ఉన్నదా మీరు ఎవరు మీ పల్లె పట్టణకులు గోతన నామదేమో తెలుపు అలాగే దేవా అలాగే తెలుపు వాళ్ళకి ఇచ్చి మరి మాది పరమటక దేశం అంటే పాల్గొండ పాలన చేసే చిన్నాగిరెడ్డి నువ్వు చిన్నాగిరెడ్డి కానీ ఎవరన్నా కానీ చిన్న కొట్టుకో ఏమిరా ముక్కులు లేక దూరుతుంది బట్టనేళ్ళు రెడ్డి వారు పోరు ఎప్పుడు ఇలాగనే ఉంటుంది అట్లే కొట్టుకుంటాడు ఆ విశ్వేశ్వరయ్య కంటే ముందుగా అంటావు నేను ఉన్నా మాకేం పని ఇక్కడంతా వేసి పట్టినావు అదే పనిగా మాకు కొట్టుకునేది అలవాటేలే బాగా కొట్టుకుంటావా ఇంకేమే రోజుకి ఎన్నిసార్లు ఏమో దిక్కు తెలియదు ఎన్నిసార్లు కొట్టుకుంటారా ఏమో మాకు అలవాటేలే బాగా సర్వీసేనా అందుకే నా పొగులు గొర్రెలు లేకపోయేదే
గొర్రెలకు పోయి కొట్టుకునేది అక్కడైతే బాగా ఫ్రీగా ఉంటుంది. మేమంతా ఇండ్ల కాడా, ఎట్లా మేమంతా పరుపుల మీదరా, పెండ్లాములు వాళ్ళు పక్కనే ఉంటారు. ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ రాళ్ళు వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు అని ఎలా అనుకుంటున్నావు? ఇలా కొట్టుకునేది అట్లే కొట్టుకుంటాడు. పొద్దున్నే తిప్పారెడ్డి హాస్పిటల్లో ఉంటావు. ఏరా ఏం అట్లా కొట్టుకుంటే ఏముంటాయి ఫీజులు? వారి పౌరుషం ఇప్పుడు ఇలాగనే ఉంటుంది. మంచి సొమ్మె మహామంత్రి. అప్పా ఇప్పుడు అతను కాక చిన్నాగిరెడ్డి భార్య గలదు. నా భార్య అయిన శిలమ్మకొండ అమ్మదేవిరా కొడక చచ్చిపోయినా చచ్చిపోయింది. అది భయం వచ్చిందా? వచ్చింది. అంతఃపురంలో కొలుదేరి ఉన్నది. ఉందా? తెలియదు లేప నాకు. చచ్చిపోయినట్టావు కదరా. ఆయన వచ్చిపోయిన అనేది ఎట్లా అనుకుంటలే. లేదమ్మా వచ్చిందనుకో. లేవు లేదు మహామంత్రి. ఇప్పుడు అతను కాక లేదులే లేదులే నువ్వు శాంతంగా అమ్మ గిజ్జలు రాని. మహామంత్రి, నాకు కలిగిన ధనధాన్యములు సిరి సంపదలు తెలుసుకున్నారా? ఎటువంటి ధనధాన్య సిరి సంపదలు ఉన్నాయి దేవా? అలాగే అట్లా పడిపోయిందా? అట్లా పడిపోయిందా? ఆ మగం చూడు మాడిపిండేది. పాడు ఉండరా పాడతా. ఏంటి పాడి పాడు ఉండరా. అమ్మ వచ్చింది మాట్లాడు. బాండమ్మా మాయమ్మ ఇంటికి ఏం అట్లే దింపేసింది కదరా. మాట్లాడు పాడు. ఉండరా పాడతా. మహామంత్రి యాడన్నా ఆవు కూడా ఎగపోస్తుంది. ఏడుండవరా? ఏడున్నా మేడ గొర్రెల పల్లె ఉన్నాం. కథలో ఏడుండవరా? మర్చిపోయినావా? నీకు తెలిసినో లేదో అని వెళ్ళటానికి నాకు తెలుసు. నీ మగం తెలుసు మర్చిపోయి తెచ్చి బట్టినవే. మహామంత్రి ఎక్కిన తనమే తొక్కిన తనమే ఎక్కడానికి ఏడుగులున్నాయి. అటు సవారు చేసే గుర్రాలున్నాయి. అటు కూర్చొని కూర్చీలు అవును మహామంత్రి. రెడ్డివారు ఎక్కిన ధనము తొక్కిన ధనమే. అబ్బా ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు పండడానికి పానుపులు కూర్చొని కుర్చీలు రామకృష్ణ ఖనిజములు వైడూర్యములు నీలక మీదక ఆభరణ భూషములు ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతిగా చెప్పుల చిన్నాగిరెడ్డిరా. బాగా సంపాదించినవప్ప. అవును. వెళ్ళటానికి రాజ్యము ఎక్కుడు బంగారు తగుట్లు ధనము ధాన్యము వజ్ర వైడూర నీళ్ళకు గోమేద ఆవరణ భూషణలు అన్ని ఉన్నాయి. నిన్నుకొని ఇంక మెమ్మెల టమా చెట్ల పురులు గట్టి వేదే ఎవరు జరక్కన కాదు గప్పునా కొడక మాయమ పోయి టమాటా చెట్లు పురి కడుతుందా? ఏమో మీ అమ్మ చెప్పుకుంటాను నిందే. ఏమండ్రా? మధ్యాహ్నం వరకు అయితే 350, సాయంత్రం వరకు అయితే 500 ఆటో బాటికి వాళ్ళదే. ఎవరు రే? ఏమో మేము పురి కట్టించే వాళ్ళం రా. లేకుంటే మీ అమ్మకు ఒక బ్యాగ్ తెచ్చేకూడదు. ఇప్పుడు వచ్చింది అమ్మ కరెక్ట్ గా. ఎవరు వాళ్ళంతా సేమ్ డిట్టు దింపేయిందమ్మా. సిరిల్ అయిన అన్ని అయిపోయినాక వచ్చినేమో. మాకేం కరమ్మా. లేకుంటే మీ అమ్మకు ఒక బ్యాగ్ తెచ్చకూడదా? నైట్ గుడ్డాను సగ్గుడ్డు మొదటి చుట్టుకుని 5కే పరిగెత్తాను నాట్యానికి. నేను వస్తావు మాయమ్మ పోయి పరిగెత్తుందిలే. ఏమో సొమ్మే మా కూలి వాళ్ళకి నైటీ లేకపోతే పోయి నైటీ తీయించినాం. 90 కాదు 90. ఎప్పుడు 90ల మీద నేనా? 90లు కాదురా నైటీలు. మరి ఇక్కడ నిలిపింటి తీసుకునేది 90. ఎవరులే ఇంతకు నీ బతుకు మాయమాడని తెలిసినేమరా? ఉండేది పైన 7 అంతస్తుల దానమేడలో కొలుదీరుంటుందో మాయమ్మ. పైన పెట్టింటావులే. మన 1వ తేదీ 4000 పింఛన్ వచ్చింది కదా. ఎవరికి 3 రోజులు పైన పెట్టింటావు. అప్పుడే 3.5 తినేవన్నా. ఇంకేమరా అప్పులు ఎక్కువ. మాకేమి తెలుసు అట్లాంటివంతా. ఏమే సస్తంటే మన 1వ తేదీ ఎల్మొత్త రాలేదని సచివాలయం కాడికి పరిగెత్తావు. భీములో దుద్దమ్మంటావు, వ్యాధిలీకి దుద్దమ్మంటావు. నీ సావు నీకు తెలుసు మొన్న. ఎవరు